హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో అసలు మీనా ఇంట్లోంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది, మీనా అసలు బాలకు దొరుకుతుందా లేదో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి రిలేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్ వెళ్ళిపోదాం. మనోజ్ అయితే ఇంటికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు, అమ్మ నేను బిజినెస్ నుంచి చాలా అలసిపోయి వచ్చాను, ఇంట్లో తినడానికి ఏం లేదా అమ్మ అంటూ ఉంటే అప్పుడే రవి, మేము కూడా బయట నుంచి వర్క్ చేసి వస్తూ ఉన్నాం కదా, మేము ఎప్పుడు అలసిపోయామని ఇంట్లో చెప్పుకోలేదంటే, రే ఏంట్రా నువ్వు మాట్లాడేది, ఐఎమ్ ఓనర్ ఆఫ్ ద బిజినెస్, నేను ఎంత పెద్ద పెద్ద బిజినెస్ను ఓన్ చేస్తున్నాను నీకు తెలుసా, ఆ బిజినెస్ అంతా వర్క్ చేసే వరకు నాకు ఎంత స్ట్రెస్ అవుతుందో తెలుసా అని మనోజ్ అంటుంటే, రవి శృతి వాళ్ళైతే అబ్బో చెప్పాడులే వీడు బానే అని లోపడైతే అనుకుంటూ ఉంటారు. ఇంకా అదే టైంలో బాలు అయితే, చూసారా మా భార్య కానీ లేకపోతే మీరు ఇంట్లో ఎంత కంగారు పడుతున్నారో, ఒక ముద్ద కూడా తినలేకపోతున్నారు అంటూ ఉంటే, ఇంకా ప్రభావతి అయితే అమ్మో వీళ్ళ భార్యకి పెద్ద పెద్ద గొప్పలు చెప్తున్నాడులే. ఇప్పుడు ప్రభావతి, రోహిణి నువ్వు వెళ్ళి వంట చేయంటే, అత్తయ్య నాకు అంతంత మాత్రమే వచ్చంటే, నువ్వు కానీ ఇప్పుడు నువ్వు అంతంత మాత్రమే చేయలేదంటే వీడు మనల్ని చాలా చిన్న చూపు చూస్తాడు అంటుంటే, నువ్వు వెళ్ళి అప్పుడే బాలు అయితే అదే ఏబీసీ జ్యూస్ లాగా ఏబీసీ వంట చేసిందంటే నీకు ఇంకా మోషన్స్ వచ్చేస్తాయి అమ్మ అంటే, ఏం పర్లేదు నువ్వు వెళ్ళి చేయి పో రోహిణి అంటే, రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళి వంట చేయడానికి అయితే వెళ్తూ ఉంటుంది. ఇంకా సత్యం అయితే ఇలా అనుకుంటుంటాడు, ఇంత వర్షం పడతా ఉంది, మీనా అసలు ఏమైంది, తన కాల్ ఎందుకు చేయట్లేదని అనుకుంటూ ఉంటాడు. అదే టైంలో బాలు అయితే మీనా వాళ్ళ చెల్లెలికి కాల్ చేసి, మీ అక్కకి ఇవ్వు అంటే, నీ ఏమి ఇవ్వాలి బావా అంటే, మీ అక్క అక్కడనే ఉంది కదా కాల్ ఇవ్వంటే, మా అక్క అక్కడ ఉంటే నేను ఇక్కడ ఎలా ఇవ్వాలి బావా కాల్ అంటుంటే, బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా బాలు అయితే గుడికి వెళ్ళి దేవునితో మొక్కుతూ ఉంటాడు, ఏమైనా పర్లేదు దేవుడా, మీనా మాత్రం నాతో ఉండేలా చూడు, మీనాని జాగ్రత్తగా చూసుకుంటాను అని అనుకుంటూ ఉంటారు. అదే టైంలో ప్రభావతి, శృతి, రోహిణి వాళ్ళైతే వెళ్ళి మీనా రూమ్లో అయితే చెక్ చేస్తూ ఉంటారు, ఏమైనా దొరుకుతుందా, అసలు ఏమైనా పెట్టిపోయిందా అంటే. అదే టైంలో శృతికి అయితే ఒక లెటర్ అయితే దొరుకుతూ ఉంటుంది. లెటర్ నేను చదువుతానని అయితే కామాక్షి తీసుకుంటూ ఉంటుంది. అదే టైంలో కామాక్షి ఇలా చదువుతూ ఉంటుంది. ఆ లెటర్లో ఏముందంటే, నా చావుకి ఎవ్వరు కారణం కాదు కానీ ఒక్కరు తప్ప అని అంటూ ఉంటే, త్వరగా చదవవే అని ప్రభావతి అంటుంది. అదే టైంలో మా అత్త తప్ప నా చావుకి ఇంకెవ్వరు కారణం కారు అని దాంట్లో రాసుంది అని కామాక్షి అయితే అంటూ ఉంటుంది. ఈ మాటలు విన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్కి గురవుతుంది.